షలోం. 119వ కీర్తన 103వ వచనము. Psalm 119 verse 103. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. హౌ స్వీట్ ఆర్ యువర్ వర్డ్స్ టు మై టేస్ట్, స్వీటర్ దెన్ హనీ టు మై మౌత్. చిన్నపిల్లలు ఏమైనా తింటుంటే రష్ అవ్వద్దు, చక్కగా నమిలి మింగండి, ఎంజాయ్ ద ఫుడ్ అని పెద్దవాళ్ళు అనేక మార్లు చెప్తూ ఉంటారు. దే డోంట్ టేక్ టైమ్ టు సేవర్ ఎవ్రీ బైట్. ఆశ్చర్యం ఏమిటంటే మనలో అనేక మంది వాక్యాన్ని కూడా ఏదో డ్యూటీ లాగా చేసేస్తూ ఉంటారు. మెనీ ఆఫ్ అస్ రష్ త్రూ రీడింగ్ గాడ్స్ వర్డ్. రుచిని ఆస్వాదించి సారమంతటిని గ్రహించుకునేలా తినటం వల్ల ఆ పదార్థంలోని పోషక విలువలు శరీరంలోని ప్రతి అవయవానికి సరైన రీతిలో చేర్చబడిన రీతిగా దేవుని వాక్యమందు డిలైట్ అవటాన్ని బట్టి యాంగ్జైటీ, గర్వం, భయం, ఆందోళనలు ఇటువంటివన్నీ కూడా క్రమబద్ధీకరించబడి హృదయం సరైన రీతిగా నరిష్ కాబడుతుంది. దిస్ స్ట్రెంథెన్స్ us ఫర్ విక్టోరియస్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్. వాక్యము బుద్ధి జ్ఞానమును అందిస్తుంది, దుష్ట మార్గాల నుండి తప్పిస్తుంది. కాబట్టి బయటికి వెళ్లే ముందు ఒక రక్షామంత్రంలాగా హడావుడిగా వాక్యాన్ని చదవటం కాదు, కానీ దానిని ధ్యానించటం వలన దేవునితో సాన్నిహిత్యం పెరుగుతుంది. వాక్యపు మాధుర్యం మన ప్రాణాత్మ దేహములను మధురానుభూతులకు లోను చేస్తుంది. హల్లెలూయా. గాడ్స్ వర్డ్ ప్రొవైడ్స్ ద స్ట్రెంగ్త్ వీ నీడ్ టు థ్రైవ్ స్పిరిచువల్లీ. మహిమాన్వితుడైన మా తండ్రి, వాక్యపు మహత్యమును ఎరిగిన వారుగా ఉచితంగా మాకు అనుగ్రహించబడిన దివ్య వాక్యమును నిర్లక్ష్యం చేయకుండా ధ్యానించటానికి తగిన బుద్ధిని జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.